అందరికీ నమస్కారం. కోన్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు మీకు ప్రభుత్వం తీసుకున్న చాలా గొప్ప ఇంపార్టెంట్ విషయాన్ని తెలియజేస్తాను. ఏంటి అంటే మనకు భూములకు సంబంధించినటువంటి విషయం. ఇండ్ల స్థలాలుకి కాన్సన్ట్రేట్ చేసింది. ఇప్పుడు ఇండ్ల స్థలాలు, ఫ్లాట్లు, టైటిల్ పట్టా ఈ భూములు మాదిరిగానే ఓనర్లకు యాజమాన్య హక్కులు అనేవి కల్పిస్తారు. ఇది కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఎవరికైతే పట్టాదారు పాస్బుక్లు, టైటిల్ డీడ్లు ఉంటాయో అలాగే వాళ్ళంతా కూడా భూములకి, వ్యవసాయ భూములకి, ఇళ్ల స్థలాలకి ఇప్పుడు వరకు లేదు. ఇళ్ల స్థలాలకు కూడా ఒక టైటిల్ డీడ్ని ఇచ్చి ఒక పత్రాన్ని ఇస్తే ఖచ్చితమైన వివరాలతో ఉన్నటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగే అది కూడా క్రియేట్ అవుతుంది. దానివల్ల అక్రమాలు జరిగే అవకాశాలు తక్కువ అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం అంటే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది రాష్ట్రానికి కూడా అవి కొన్ని రూల్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్నాయి, ఇవన్నీ పరిశీలించి దాన్ని అప్డేట్ చేసే విధానంలోనే ఒక విధానం ఏంటంటే పట్టాదారు పాస్బుక్కుల్లాగే టైటిల్ డీడ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇండ్ల స్థలాలకు కూడా ఒక టైటిల్ డీడ్ అనేటువంటిది ఇస్తారు. అందువల్ల పక్కాగా మీకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఇందులో యాజమాని తాలూకా పేరు మీదుగా పక్కాగా టైటిల్ అంటే యాజమాని హక్కు పత్రం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రీ కార్యాలయాల్లో వరుసగా జరుగుతున్నటువంటి అవినీతులు వెలుగురావడం, ఏసీబీ ట్రాపుల్లో దొరకడం, అనేక ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా భూములు అనేవి రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది మన అందరం చూస్తున్నాం. ఇవి అందరికీ తెలిసినటువంటి విషయం. దీన్ని సీరియస్గా తీసుకుంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వివాదాలు ఏవి ఉన్నాయో అవి పెద్ద ఎత్తున కోర్టులకు ఎక్కుతున్నాయి. అనేక కారణాల వల్ల కోర్టుల దాకా వస్తున్నాయి అన్నమాట. సామాన్యులకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. వీటి మీద దృష్టి పెట్టింది స్టాంప్స్ అండ్ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు. ఈ ప్రతిపాదనని రెడీ చేశారు. రెడీ చేసినట్టు పూర్తి వివరాలు మీకు చెప్తాను, చాలా బాగుంటుంది. ఇది వస్తే చాలా వివాదాల పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది. ఎలాగంటే రిజిస్ట్రేషన్ వ్యవస్థలో అత్యాధునికమైనటువంటి సాంకేతికతను తీసుకొస్తున్నారు. ఏ సాంకేతికత అన్నది కూడా నేను చెప్తాను. అక్రమాలని అడ్డుకోవాలంటే ఇలా అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా. దీన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. ఈ సాంకేతికతని ఇప్పుడు ప్రవేశపెట్టడానికి రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ శాఖ అనేది ఉంటుంది, పరిశీలిస్తుంది. దీంతో గొప్ప విశేషం ఏంటంటే ట్యాంపర్ చేయడం కానీ, దీన్ని మార్పులు చేర్పులు చేయడం కానీ, ఇందులో అలాంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటి సాధ్యం కాదు. అంటే ఒకే నా డాక్యుమెంట్ ఎలా ఉందో అలాగే మీ డాక్యుమెంట్ని తయారు చేసి మళ్ళీ మోసం చేసి అమ్మడం లాంటివి చేస్తున్నారు. అవి మాత్రం ఇందులో సాధ్యం కాదని చెప్పి ఈ శాఖ చెప్తుంది. డబుల్ రిజిస్ట్రేషన్ బెడ తగ్గుతుంది. నేను చెప్పాను కదా, డబుల్ రిజిస్ట్రేషన్ బెడద అనేటువంటి తగ్గుతుంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రైవేటు భూములుగా మార్చేస్తున్నారు. ఆ వివరాలు కూడా ఇందులో నమోదై చాలా కఠినంగా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటువంటిది పకడ్బందీ ఏర్పాటు చేస్తుంది. ఎలా అంటే సర్వే నెంబర్లను బ్లాక్ చేయడం, హద్దుల్ని ఒక నిర్ణీత హద్దుల్ని అనేటువంటిది బ్లాక్ చేసి పెడుతుంది అన్నమాట. ఇందులో చెప్పుకోవాల్సిన పాయింట్లు కొన్ని అందులో రాశారు. ఎలాగంటే ఒకే సర్వే నెంబర్లో ఉన్న భూమి ఎంత, ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటుంది. అది కరెక్ట్గా ఖచ్చితంగా చూపిస్తుంది. అందులో ఎంత భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. 10 ఎకరాల్లో 3 ఎకరాలు జరిగితే ఇంకా 7 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు 60 సెంట్లో, 3 ఎకరాలు 65 సెంట్లో జరిగితే మిగతా భూమి ఎంత ఉంది అవన్నీ ఖచ్చితంగా చూపిస్తుంది. ఎంత భూమి మిగిలి ఉంది ఎప్పటికప్పుడు సిస్టమ్ అప్డేట్ చేసి చూపించడం అనేటువంటి జరుగుతుంది ఈ టెక్నాలజీలో. అలాగే రోడ్లు, పార్కుల తాలూకా లెక్కలు. మనం సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్ మోసాలకి చాలామంది బలైపోతున్నారు. మన భూమిని, వ్యవసాయ భూమిని హౌస్ సైట్లుగా మారుస్తారు. ఎప్పుడైతే మార్చారో దాన్ని ఫ్లాట్ల కింద చేసి అమ్మడం జరుగుతుంది. ఇందులో రోడ్ల నిర్మాణము ఇవన్నీ కూడా చూపించినా సరే రిజిస్ట్రేషన్కి కొత్తప్పటికి రోడ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. రోడ్లు, పార్కులు ప్రత్యేకంగా ఏవైతే చూపించారో అవి బ్లాక్లో పెట్టేస్తుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి అవి రిజిస్ట్రేషన్ అవ్వవు. ఇంకా ఏవైతే రోడ్లు, పార్కులు చూపించారో అవి అలాగే ఉండిపోతాయి. అవి రిజిస్ట్రేషన్ చేద్దామన్నా అవ్వవు అనమాట. ఆ రకమైనటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు
అలా అప్పుడు ఒకసారి అవుట్ సైడ్ రిజిస్ట్రేషన్ అయితే దాని హద్దులు మార్చి దాన్ని చిన్న చిన్న నెంబర్లు మార్చి మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసేవారు. ఎక్కువ పెట్టి నేను ముందు వీడియోలో క్లియర్గా పెట్టాను. ఈ రియల్ ఎస్టేట్లో చేయడం జరిగింది. పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ లాగే ఇంటి స్థలాలకు కూడా అధికారికంగా ఒక టైటిల్ డీడ్ అనేటువంటి పడడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మీ తాలూకా భూమి 3 సెంట్లు కొన్నారనుకోండి, ఈ ఫ్లాట్ 3 సెంట్ల ఫ్లాట్ మీ దగ్గర లాక్ అయిపోతే అది మళ్ళీ తీయడానికి అవ్వదు. అది మార్చి హద్దులు మార్చి చేయడానికి కూడా అవ్వదు. అది బాగా ఇందులో గొప్ప విశేషం. తర్వాత అవినీతికి సబ్ రిజిస్టర్ ఆఫీసులు నిలయంగా మారాయని చెప్పి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఏ సర్కమ్స్టెన్స్లో అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి కార్యక్రమాలు అనేటువంటి అందరికీ తెలిసినటువంటి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు భూములుగా మార్చి రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేస్తారు. తర్వాత కొంతకాలం పోయాక గవర్నమెంట్ వచ్చి అవన్నీ మావే అని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది కదా, ఇల్లులే తొలగిస్తున్నారు. అది పెద్ద ఇబ్బందిగా ఉంది, సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. ఒకే ప్లాట్కి ఇద్దరికి రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. అది కూడా జరగకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల వేల సంఖ్యలో కోర్టులో కేసులు పెండింగ్ ఉండడం అనేటువంటిది తగ్గుతుంది. అవన్నీ పరిష్కరించబడతాయి. ప్రధానంగాను పాత రికార్డులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మాది ఆస్తు ఇల్లు స్థలాలు ఉన్నాయి, అవి పాత రికార్డులు, దాన్ని డీటెయిలైజ్ చేస్తారు. డీటెయిలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పక్కాగా నమోదవుతాయి. చుట్టూ ఉన్న హద్దులు, రోడ్లు, వెడల్పు, విస్తీర్ణము అంతా కూడా ఖచ్చితంగానే ఉంటుంది. అది నేను మార్చి ఒకటికి అమ్మేసి మళ్ళీ రెండో వాడికి కూడా అమ్మడం జరిగితే అసలు ఇంకా జరగదు. ఒకవేళ నేను 5 సెంట్లో 2 సెంట్లు అమ్మితే 3 సెంట్లే పక్కాగా చూపిస్తాను. తర్వాత వెళ్ళి నేను 5 సెంట్లు అమ్ముతానంటే కుదరదు. ఆ 3 సెంట్లే నీకు ఉన్నట్టుగా డీటెయిలైజేషన్లో చూపించడం అనేది జరుగుతుంది. ఈ చైన్ బ్లాక్ సిస్టము టెక్నాలజీ, అలాగే ఈ డీటెయిలైజేషను, టైటిల్ డీడ్ లాంటిది ఇంటి స్థలాలకు ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో లంచాలు ఇస్తే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు అనేటువంటి జరిగిపోతాయి. ఇవన్నిటికీ అడ్డుకట్టగానే పడితే కోర్టులో కేసులు అనేవి తగ్గిపోతాయి. అప్పుడు క్రమేపీ కూడా ఎవరైనా కోర్టుకు వచ్చినా ఈజీగా పరిష్కరించుకునేటువంటి మార్గం, తక్కువ టైంలోనే మీకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది. జై హింద్, భారత మాతాకి జై.